చెట్టు మీద కొంగ చెట్టు మీద కొంగ రేవంత్ రెడ్డి దొంగ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారి ఈరోజు మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి హరీష్ రావు గారికి ఈ మధ్యకాలంలో సిట్ నోటీసులు పంపించారు. ఆ సిట్ నోటీసులలో అధికారులు వాళ్ళని ఎంక్వైరీ చేయడం జరిగింది. ఆ ఎంక్వైరీలో ఏమీ లేదు, అత్లాకుత్లం అయిపోయింది. మళ్ళీ కూడా అది తెలిసినా కూడా మన టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారికి సిట్ నోటీసులు పంపించడం జరిగింది రేవంత్ రెడ్డి గారు. అయినా కూడా కేసీఆర్ గారు ఎవరు ఏం చేయలేరు. దాని విధంగానే తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ అధినేత కేటీఆర్ గారు కేసీఆర్ గారి పిలుపు మేరకు సీఎం గారు రేవంత్ రెడ్డి గారి దిష్టిబొమ్మ దహనం మేరకు పిలుపునిచ్చారు. కాబట్టి మా మూలిగిత గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరం కలిసి కూడా ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. బీఆర్ఎస్ సీనియర్ నాయకుడిని ఈరోజు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి ఎలక్షన్ వచ్చినప్పుడు ఏదో రకంగా ఎలక్షన్ను మరిపించి ప్రజలను మభ్యపెట్టి వీళ్ళ మీద తప్పు మోపాలని ప్రతి ఎలక్షన్కు ఎవరికొవరికి సిట్ నోటీసులు అవి వాళ్ళ వైపు మల్పించుకోనికే చూస్తున్నారు. కాబట్టి ఇప్పుడు కూడా మున్సిపల్ ఎలక్షన్లు వచ్చినాయి కాబట్టి కేసీఆర్కి ఏదో రకంగా సిట్ నోటీసులు ఇచ్చి పబ్లిక్ను తప్పుదో పట్టించి ఆ రకంగా చేసినందుకు పబ్లిక్ తెలియపరచాలని ఈరోజు నిరసనగా మూలిగిత గ్రామంలో ఇంత పెద్ద ఎత్తున మేము చేసి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మ దహనం పెడితే అందరికీ పబ్లిక్లో తెలుస్తుందనే ఉద్దేశంతో ఆ విధంగా చేసినాం. నేను టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు. మా దగ్గర కేసీఆర్ గారి పిలుపు మేరకు టీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు టీడీలో సోదాలో భాగంగా మా కేసీఆర్ గారిని సిట్ దర్యాప్తు బృందానికి పిలిపించినందుకు నిరసనగా మా గ్రామం తరఫున రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మల దహన కార్యక్రమానికి మా గ్రామంలో వివిధ యువకులు మరియు గ్రామ కార్యకర్తలు పెద్దలు అందరూ కూడా పాల్గొని ఈ ప్రోగ్రాన్ని జయప్రదం చేసినామని కోరుతున్నాం.